నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని బాదనకుర్తి గోదావరి బ్రిడ్జిపై బీఆర్ఎస్ నేతలు రాస్తారోకో నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని, సిబిఐ విచారణకు అప్పగించడం రైతులకు నష్టం చేస్తోందని మండిపడ్డారు. కేటీఆర్ ఆదేశాల మేరకు ఖానాపూర్, కడం, పెంబి, దస్తీరాబాద్ మండలాల నుంచి సుమారు 200 మంది నాయకులు, కార్యకర్తలు నిరసనలో పాల్గొన్నారు. బంగారు పంటలు పండించే ప్రాజెక్టుపై కుట్రలను వక్రీకరించి తీవ్రంగా ఖండించారు. మన టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు, తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, ఇది ఆరంభం మాత్రమే. ఈ కేవలం తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని చెప్పేసి నిన్న తేటతెల్లం అయిపోయింది. ఏదైతే అసెంబ్లీలో మరి గౌరవ కేటీఆర్ గారు మరి మోసపూరితమైనటువంటి అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పై తీర్మానాలు ప్రవేశపెట్టిన దాని మీద మరి తను మాట్లాడితే మరి దొంగలాగా ఒక ముఖ్యమంత్రి సరైన సమాధానాన్ని కూడా చెప్పలేని పరిస్థితి ఇలా దాటి వేస్తూ ఈరోజు తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు. తన స్వప్రయోజనాల కోసమే ఈరోజు ఈ కుట్రపూరితమైనటువంటి చేస్తున్నారని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఇదే సిబిఐ కానీ అప్పచెప్పి ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి